ఓం సర్వమంగళమాంగళ్య శివే సర్వార్థసాధకే శరణ్య త్రయంబకి గౌరీ నారాయణి నమస్తుతే. మా పంచముఖ ఆంజనేయ స్వామి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిధ గ్రహాలకు పరిహారాలు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏ గ్రహాలకు ఏ విధమైన రత్నాలు, అదేవిధంగా మీకు ఎంబీబీఎస్ డాక్టరు జ్వరం వస్తే ఎట్లా టాబ్లెట్ ఇస్తాడో, పెద్ద గుండె జబ్బులు, క్యాన్సర్ కాకుండా చిన్న మనకు దోష పరిహారాలకు, గ్రహాలకు ఏ దోష పరిహారాలు చెప్పేసి తొందరగా ఇదవుతుందన్నదని ఇప్పటి నుంచి షార్ట్ కట్ వీడియో చేయడం జరుగుతుంది. షార్ట్ వీడియోస్ 2 మాటల్లో అవి పాటించండి. అందరూ సుఖశాంతులతో ఉంటారని కోరుకుంటూ ఈ వీడియోను చేస్తున్నాను. ఈ వీడియోలో ఒక వ్యక్తి జాతకం చూసి చెప్పవచ్చు తప్పులను క్షమిస్తాడా లేదా. ఒక వ్యక్తి జాతకం చూస్తేనే మనము తప్పులను క్షమిస్తాడా లేదా అన్నది చెప్పవచ్చు. ఒక వ్యక్తికి అసూయ, జెలసీ ఉందా లేదా. అసూయ, జెలసీ అంటే పక్కవాడు డెవలప్ అవుతుంటే అసూయ, జెలసీ ఎవరికి ఉంటుంది అనేది కూడా ఈ జాతకంలో మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఒక వ్యక్తి పెళ్లి చేసుకోకపోవడము, అదేవిధంగా ఎందుకు, అదేవిధంగా ఉద్యోగం రాకపోవడం ఎందువలన అనేది కూడా మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి జాతకంలో ఎప్పుడే కానీ శుభగ్రహాలు గురు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు ఏ ఒక్క గ్రహము లగ్నంలో ఉన్నా అతడు జెలసీ, ఆ వ్యక్తికి జెలసీ, అసూయ అనేది ఉంటుంది. ఒక వ్యక్తి జాతకంలో లగ్నంలో బుధుడు ఒకే గ్రహం బుధుడు కానీ, శుక్రుడు కానీ, పూర్ణచంద్రుడు కానీ ఉంటే అతనికి జెలసీ అనేది ఉంటుంది. ఇతరుల పైన అతను ఎంత సంపాదించినా పక్క ఇంటి పైన, దోస్తుల పైన జెలసీ అనేది ఉంటుంది. అంటే నాకన్నా ముందు వెళ్ళిపోతున్నాడు, ఇది తీసుకున్నాడు, అది తీసుకున్నాడు, ఏదేదో అది జెలసీ అనేది ఉంటుంది. ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే నీకు క్షమిస్తాడా లేదా అన్నది ఎట్లా చూడాలంటే 7వ స్థానంలో ఏ పాపగ్రహం కానీ ఏ శుభగ్రహమైనా ఒకే గ్రహం ఉంటే అతడు మీరు ఏదైనా తప్పులు చేసి ఏమైనా తిట్టు ఉంటే అతను అప్పుడప్పుడే మర్చిపోయి ఆ తప్పులను క్షమిస్తాడు. అదేవిధంగా ఏ 2-3 పాపగ్రహాలు కానీ ఏ 2-3 శుభగ్రహాలు కానీ ఉంటే అతడు జీవితంలో మళ్ళీ క్షమించడు. ఏ తప్పులను క్షమించడు. ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ ఒక 10 సంవత్సరాల కూడా అది నీవు తప్పు చేసి నాకు తిట్టినవు, ఇది చేసినవు అని మొత్తం తీసి అతి గొడవలు చేసే వ్యక్తి యొక్క జాతకం 7లో 2 కన్నా ఎక్కువ గ్రహాలు ఉంటే అతడు జీవితంలో ఎప్పటికీ క్షమించడు అని తెలుసుకోవచ్చు. 2 కన్నా ఎక్కువ గ్రహాలు, 3 కన్నా. అదేవిధంగా వేరే విధంగా కూడా చూడవచ్చు. ఎవరి జాతకంలోనైనా 7 గ్రహాలు 7లో ఉంటే 4 గ్రహాలు లగ్నం నుంచి 1, 2, 3, 4, 5, 6, 7 7వ స్థానంలో పాపగ్రహాలైన శుభగ్రహాలైన 4 గ్రహాలు ఉంటే అతడు పెళ్లి చేసుకోకపోవడము. ఎందుకంటే అతని జీవితం మొత్తం కన్ఫ్యూషనే ఉంటుంది. ఏది చేయాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా వద్దా, అక్కడ పార్ట్నర్షిప్ కూడా వ్యాపారం పెడితే పార్ట్నర్షిప్లో చేయాలన్నా వద్దా అనేది, అక్కడ పబ్లిక్ కూడా 7వ స్థానం అంటే పబ్లిక్లో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడకూడదు కూడా తెలియదు. ఎట్లా అంటే ఎట్లా మాట్లాడడం, ఇవన్నీ మొత్తం జీవితం మొత్తం కన్ఫ్యూజ్ ఉండేది 7లో. ఎవరి జాతకంలోనైనా 7లో శుభగ్రహాలైనా పాపగ్రహాలైనా 4 గ్రహాలు ఉంటే, 4 కన్నా ఎక్కువ గ్రహాలు ఉంటే దాన్ని జాతకం ప్రకారం ప్రవర్త్య యోగం అంటారు. ఇక్కడ సన్యాసి లేకుండా, ఇక్కడ మనిషి కాకుండా ఇతడు ఏ చేసినా అది కలిసి రాకపోవడానికి ఇతనికి పట్టుదల లేకపోవడం, కొంచెము చదవడం,
ఏదో వ్యాపారం చేయడాన్ని ప్రారంభించడం, అది తర్వాత మధ్యలో ఆపేయడం. ఇది 7లో ఎక్కువ గ్రహాలు ఉంటే కన్ఫ్యూషన్. పెళ్ళి చేసుకుందునా వద్దునా, చేయనా వద్దునా, చేసుకున్న తర్వాత అనేక విధమైన కన్ఫ్యూషన్స్, అనుమానాలు, ఈ విధమైన కన్ఫ్యూషన్స్ ఉండి అతను విడాకులు తీసుకోవడం, లేకుండా కలిసి ఉండకపోవడం అనేది జరుగుతుంది. దీన్ని ప్రవర్త్య యోగం అంటారు. 4 కన్నా ఎక్కువ గ్రహాలు 7లో ఉంటే కన్ఫ్యూషన్ ఉంటుంది అతని జీవితం మొత్తం. అదేవిధంగా ఎవరి జాతకంలోనైనా 10వ స్థానం లగ్నం నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10వ స్థానంలో శుభగ్రహాలైన పాపగ్రహాలైన 4 గ్రహాల కన్నా 3 గ్రహాల కన్నా ఎక్కువ 4 గ్రహాలు 5 గ్రహాలు ఉంటే అతడు ప్రిపేర్ అవుతాడు. ఉద్యోగం అంటే ఉద్యోగ స్థానము, కర్మస్థానము 10వ స్థానం కాబట్టి ఓన్లీ ప్రగల్భాలే చెప్తూ ఉంటాడు. నేను ఈ ఉద్యోగం దీనికి ప్రిపేర్ అవుతున్నా, దానికి ప్రిపేర్ అవుతున్నా, దీనికి ప్రిపేర్ అవుతున్నా. దేనికి అతడు సరిగా చదవక దీని 10వ స్థానంలో ఎవరి జాతకంలో ఉన్నా చూడండి 3 కన్నా అంతకన్నా ఎక్కువ గ్రహాలు 10వ స్థానంలో ఉంటే అతడు జీవితంలో ఏ ఉద్యోగం సాధించడు, కానీ ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఒకసారి గ్రూప్ 1 అంటాడు, ఒకసారి గ్రూప్ 2 అంటాడు, ఒకసారి సివిల్ సర్వీస్ అంటాడు, ఒకసారి డిఎస్సి ప్రిపేర్ అవుతా అంటాడు. ఏది ప్రిపేర్ కాదు, అది మధ్యలోనే ఆపేస్తాడు. కానీ నేను ఇది చదివినా, అది చదివినా, ఈ బుక్కులు చదివినా, ఆ బుక్కులు చదివినా, ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, మొత్తం అన్ని ప్రగల్భాలు మాట్లాడతాడు. నేను ఇది చేసినా, అది చేసినా, మనకి జాబ్ వస్తుంది, నేను ఎన్నో ప్రిపేర్ అయినా, ఎన్నో కోచింగ్లు తీసుకున్నా అనే వ్యక్తుల జాతకాలు చూస్తే 10వ స్థానంలో 4 గ్రహాలు ఉంటాయి. ఇది నేను చాలా జాతకాలను పరిశీలించి, అదేవిధంగా పరాశర మహర్షి హోరా శాస్త్రంలో 3 కన్నా అంతకన్నా ఎక్కువ గ్రహాలు శుభగ్రహాలైనా పాపగ్రహాలైనా ఉంటే దాన్ని ప్రవర్త్య యోగం అంటారు. ప్రవర్త్య యోగం అంటే వాళ్ళు ఏ పని చేయరు, పెళ్లి చేసుకోరు, అంత జీవితం కన్ఫ్యూషన్లో ఉంటుంది మొత్తం. ఇది దాంతోపాటు నేను జాతక పరిశీలన 10,000 మొత్తం జాతకాలను చూడడం జరిగింది. ఆ 10,000 జాతకంలో ఎంతోమంది ఈ నా అనుభవంలో వచ్చిన జాతకాలు ఇవి. 10వ స్థానంలో ఒకే గ్రహం ఉంటే అతడు పట్టుదలతో చదివి ఏది సాధించాలో అది సాధిస్తాడు, ఎవ్వరికి చెప్పకుండా. అదే 1 లేక 2. అదేవిధంగా 3 దానికన్నా ఎక్కువ గ్రహాలు ఉన్నాయి అతని జాతకంలో అంటే అతను ప్రగల్భాలు చెప్తూనే జీవితం 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు వచ్చే వరకు అతడు కోచింగ్ సెంటర్లోనే ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఇంకా ఇది చెప్తుంది, అది చెప్తుంది, మనకి జాతకం వానికి ఉద్యోగం వచ్చింది, నీకు రాలేదంటే వానికి ఏదో లక్ వచ్చింది, గిద్ది వచ్చింది, అది అన్ని ఓన్లీ ప్రగల్భాలే చెప్పడానికి పనికొచ్చే జాతకాలు. 10లో 4 కన్నా ఎక్కువ 3 బై 4, 5, 6 గ్రహాలు ఒక్కటేసారి పడ్డాయనుకో ఒక జాతకంలో, ఇవి ప్రగల్భాలు చెప్తూ జీవితం గడుపుకుంటారు. ఇది మన జాతకంలో. అదేవిధంగా లగ్నంలో ఎవరి లగ్నంలోనైనా శుభగ్రహాలు గురువు కానీ, పూర్ణచంద్రుడు కానీ, శుక్రుడు కానీ, బుధుడు ఉంటే ఇతరులపై జెల్సీ, అసూయ అనేది ఉంటుంది. అదేవిధంగా 7 గ్రహాలు ఒకటే గ్రహము లగ్నం నుంచి 7లో ఒకటే గ్రహం ఉంటే జాతకంలో మంచి పెళ్లి చేసుకుంటాడు. ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు, తప్పులు చేసినప్పుడు ఈజీగా క్షమించి వదిలేసే గుణము 7వ స్థానంలో ఒకే గ్రహం పాపగ్రహమైన శుభగ్రహమైన ఉంటుంది. అదేవిధంగా 7లో 3 కన్నా అంతకన్నా ఎక్కువ గ్రహాలు ఉంటే అతనికి జీవితంలో పెళ్ళికి మొత్తం సమస్య అంటే కన్ఫ్యూషన్ అంటే అతనిలోనే ఉంటుంది. మొత్తం కన్ఫ్యూషన్. ఇవి దాన్ని హోరా శాస్త్రంలో ప్రవర్త్య యోగం అని అంటారు. ఇది మనము జాతకంలో చాలామంది జాతకంలో ఇలా ఉంటుంది కాబట్టి అందరికీ పనికి వస్తుంది. మనకు జాతకంలో ఒక వ్యక్తిని మనకు క్షమిస్తాడా లేదా, ఒక వ్యక్తిని మనము ఫ్రెండ్షిప్ చేయాలని లేదా అనేది, ఫ్రెండ్షిప్ పార్ట్నర్ అనేది 7వ స్థానం కాబట్టి అతని జాతకంలో 2 కన్నా అంతకన్నా ఎక్కువ
గ్రహాలు ఉంటే అతడు కన్ఫ్యూజ్ ఉండి మధ్యలో వ్యాపారాన్ని ఆపేస్తాడు. అందుకోసం మనము ఒక పార్ట్నర్గా వచ్చినప్పుడు పెళ్లి కానీ అదేవిధంగా మనకు వ్యాపారం పార్ట్నర్షిప్ చేసేటప్పుడు 7వ స్థానంలో ఒకే గ్రహం ఉంటే ఇతడు చాలా బుద్ధిమంతుడు. అంటే ఒక పాపగ్రహమైన శుభగ్రహమైన 7వ స్థానంలో ఒకే గ్రహం ఉంటే మంచి తప్పులను క్షమిస్తాడు. అదేవిధంగా సర్దుకుపోయే గుణము ఉంటుంది 7వ స్థానంలో ఒకే గ్రహం ఉంటే. ఈ విధమైన అదేవిధంగా 10వ స్థానంలో ఒకే గ్రహం చెడు గ్రహమైన పాపగ్రహమైన అతను చెప్పకుండానే ఉద్యోగం సాధిస్తాడు. అదేవిధంగా 1 లేదా 2 3 కన్నా అంతకన్నా ఎక్కువ ఉంటే అతను ప్రిపేర్ అవుతూ ఇది అది తన జీవితంలో అంతా కన్ఫ్యూజ్ అయ్యి ఇది ప్రిపేర్ కావాలి అది ప్రిపేర్ మొత్తం అతను కోచింగ్ సెంటర్లోనే ఉంటాడు. ఎవరైనా కోచింగ్ సెంటర్లో 5 కన్నా ఎక్కువ సంవత్సరాలు కోచింగ్ తీసుకుంటూ అక్కడనే ఉన్నారు, 30+ అయిందంటే జాతకం పరిశీలించి 10లో 3 లేదా అంతకన్నా ఎక్కువ గ్రహాలు ఉంటాయి. ఇవి నా పరాశర జ్యోతిష శాస్త్రంలో పరిశీలించి నా అనుభవంలో నేను రీసెర్చ్ ప్రాక్టికల్ చేసి చెప్పిన జాతకం ఇది. అందరికీ ఆ మాత భగరాముకి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నేను ఈరోజు వీడియోను ముగిస్తున్నాను. ఓం కామాఖ్యు నమో నమః.